మన ఈ శరీరమే ఒక అద్దె కొంప. మనం శాశ్వతంగా ఈ భూమిపై నివసించడానికైతే రాలేదు. ఈ శరీరం మన సొంతం కాదు, పరమాత్మ ప్రసాదించిన ఒక తాత్కాలిక నివాసం మాత్రమే. అద్దె ఇంటిలో నివసించే వ్యక్తి ఏదో ఒకరోజు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా ఏదో ఒకరోజు మనిషి విడిచిపెట్టక తప్పదు. 9 ద్వారాల శరీరం అనే గృహాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల శరీర సౌందర్యము, బలము, యవ్వనం శాశ్వతం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజు ఆహారం అవసరం, నీరు అవసరం, విశ్రాంతి అవసరం, మంచి వస్త్రాలను ధరింపజేస్తాం, ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తాం. అయినప్పటికీ ఈ శరీరం నిత్యమైనది కాదు. కాలం వచ్చినప్పుడు దానిని విడిచిపెట్టవలసిందే. ఎంతటి సంపద ఉన్నా, ఎంతటి వైభవం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా మరణాన్ని ఎవరూ ఆపలేరు. జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రతిరోజును ఈశ్వర అనుగ్రహంగా, ఈశ్వర వరప్రసాదంగా భావించి సత్కార్యాలకు వినియోగించాలి. మనిషి బాధలకు ప్రధాన కారణం అంతులేని ఆశలు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది.